మనం ఎంతో కాలం ఉండము మన బిడ్డలతో. కాబట్టి దావీదు వలె మన బిడ్డలకు దేవుని మనం ఆస్తిగా ఇచ్చి లోకయాత్ర ముగిస్తే, దేవుని సందులో ఎలాగ ప్రవర్తించాలో మన బిడ్డలకు నేర్పి వాళ్ళని ప్రభువుకి అప్పగిస్తే, ప్రభువే వారి పక్షంగా గొప్ప కార్యాలు చేసుకుంటూ ముందుకు సాగుతాడు. కాబట్టి ఆ 25 ఎకరాలు ఎలాగా ఒక కూలివాడు కొనుక్కోగలిగాడంటే దేవుని బట్టే. ఆ 100 ఎకరాల ఆశ పూర్తిగా 100 ఎకరాలు కోల్పోవడం గల కారణం ఏంటంటే దేవుడు లేకపోవటాన్ని బట్టేనండి. దేవుని లేకపోవటాన్ని బట్టే, దేవుని యందు భయం లేకపోవటాన్ని బట్టే. వాళ్ళ తండ్రికి దేవుని గురించి తెలియదు. ఆ తెలియని తండ్రిని, ఆ దేవుని కుమారునికి కూడా పరిచయం లేకపోయాడు. కనుక ఈ పేదవాడు ఒక పాలేరు గొప్ప వ్యక్తికి ఎలాగ మార్చబడ్డాడంటే ఒకే ఒక కారణము దేవుణ్ణి కలిగినందు మూలనే. దేవునికి స్తోత్రం. కాబట్టి మన బిడ్డలకు దేవుణ్ణి ఆస్తిగా ఇచ్చుట కంటే గొప్ప ఆస్తి ఈ లోకంలో ఏది ఉండదు. కాబట్టి తన బిడ్డలో